పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఓజీ సినిమాకి సంబంధించిన టీషర్ట్స్ పైన స్క్రీన్ పైన ప్రొడక్ట్స్లో పెట్టాను. కావాలనుకున్న వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం రోజు రోజుకి మార్కెట్లో క్రేజీ మూవీగా మారిపోయింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై షూటింగ్ ప్రారంభ దశ నుండే అంచనాలు భారీగా ఉండేవి. సుజిత్ ఫ్లాప్ దర్శకుడే అయినప్పటికీ పవన్ కళ్యాణ్తో ఒక న్యూ ఏజ్ గ్యాంగ్స్టర్ డ్రామా జానర్లో ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలియడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనే కాదు మామూలు ఆడియన్స్లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. వీటి అన్నింటికి మించి 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఒక గ్లింప్స్ వీడియోకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా విడుదలైన 2 పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఎటు చూసినా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమాగా మిగలబోతుందని అభిమానులకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళింది. సెప్టెంబర్ 25న విడుదలవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ 5 రోజుల క్రితమే నార్త్ అమెరికాలో మొదలుపెట్టారు. అడ్వాన్స్ బుకింగ్స్కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. 5 రోజుల్లో ఈ మూవీ ఓవర్సీస్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 5 రోజుల్లో ఈ మూవీ డే బై డే ఎన్ని డాలర్లు వసూలు చేసిందో చూద్దాం. మొదటి రోజు $82,000 వసూలు చేసింది. రెండవ రోజు $184,000 వసూలు చేసింది. మూడవ రోజు $2,40,000 వసూలు చేసింది. నాలుగవ రోజు $2,50,000 వసూలు చేసింది. ఐదవ రోజు $2,56,000 వసూలు చేసింది. 5 రోజుల్లో మొత్తం కలెక్షన్స్ వచ్చేసి ఓవర్సీస్లో $1 మిలియన్ పైగా వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల $8,75,00,000 5 రోజుల్లోనే వసూలు చేసింది ఓజీ మూవీ ఓవర్సీస్లో. 32,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇంత ఫాస్ట్గా ఈ రేంజ్ కలెక్షన్స్ ఇంతకు ముందు ఏ సినిమా వసూలు చేయలేదు. నెంబర్ 1 స్థానంలో ఓజీ మూవీ నిలిచింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ మూవీ ఓవర్సీస్లో 1 మిలియన్ గ్రాస్ను క్రాస్ చేసింది. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఓవర్సీస్లో ఎలాంటి రికార్డులు కొల్లగొట్టనుందో చూడాలి.